అథ షోడశోऽధ్యాయః శ్రీభగవానువాచ అభయం సత్వసంశుద్ధిః జ్ఞానయోగవ్యవస్థితిః దానం దమశ్చ యజ్ఞశ్చ స్వాధ్యాయస్తప ఆర్జవం అహింసా సత్యమక్రోధః త్యాగః శాంతిరపైశునం దయాభూతేష్వలోలుప్త్వం మార్దవం హ్రీరచాపలం తేజః క్షమా ధృతిః శౌచం అద్రోహో నాతిమానితా భవంతి సంపదం దైవీం అభిజాతస్య భారత. అర్జున, భయము లేకుండుట, సత్వశుద్ధి, జ్ఞానయోగ నిష్ఠ, దానము, దమము, యజ్ఞము, స్వాధ్యాయము, తపస్సు, రుజుత్వము, అహింస, సత్యము, కోపము లేకుండుట, త్యాగము, శాంతి, కొండెములు చెప్పకుండుట, భూతదయ, విషయలోలత్వము లేకుండుట, మృదుత్వము, సిగ్గు, చపలత్వము లేకుండుట, తేజస్సు, ఓర్పు, ధైర్యము, శుభ్రత, ద్రోహము లేకుండుట, గర్వము లేకుండుట. అర్జున, ఈ సుగుణములు దైవ సంపద గలవారికి కలుగుతున్నవి. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థ సంపదమాసురీం. పార్థ, దంభము, గర్వము, దురభిమానము, క్రోధము, పౌరుషము, అజ్ఞానము అసుర సంపద గలవారికి కలుగుచున్నది. దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోసి పాండవ. దైవీ సంపద మోక్షమునకు, అసురీ సంపద బంధమునకు కారణమగుచున్నది. అర్జున, నీవు దైవీ సంపద గలవాడవు కమ్ము. నీవు దైవీ సంపద గలవాడవు, అందుచేత దుఃఖింపకము. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవ ఆసుర ఏవ చ దైవో విస్తరశః ప్రోక్తః ఆసురం పార్థ మే శృణు. ఈ లోకమున భూతముల జన్మములు దైవ సంబంధమనియు అసుర సంబంధమనియు రెండు విధములు. పార్థ, ఇంతవరకు దైవ సంబంధమైన దానిని గూర్చి నీకు విపులముగా చెప్పితనే, ఇక అసుర సంబంధమైన దానిని గూర్చి చెప్పెదను, వినుము. ప్రవృత్తించ నివృత్తించ జనాన విదురాసురాః న శౌచం నాపి చాచారః న సత్యం తేషు విద్యతే. అసుర స్వభావము గల మనుజులు ఇది ఉచితము, ఇది అనుచితము అని ఎరుగరు. వారి యందు శుచి ఉండదు, ఆచారము అగుతించదు, సత్యము గోచరించదు. అసత్యమప్రతిష్ఠంతే జగదాహురనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం. వారు ప్రపంచము అసత్యమనియు, ప్రతిష్ఠ లేనిదనియు, భగవంతుడు లేనిదనియు, కామము యొక్క కారణముగా స్త్రీ పురుషుల పరస్పర సంబంధము వలననే కలిగినదనియు, దానికి వేరే కారణము లేదనియో చెప్పుదురు. ఏతాం దృష్టిమవష్టభ్య నష్టాత్మానోల్పబుద్ధయః
ప్రభవంత్యుగ్రకర్మాణః క్షయాయ జగతో హితాః. ఈ భావమును అవలంబించి చెడిన మనస్సు గలవారై, అల్పబుద్ధులై, క్రూర కర్ములై, లోక కంటకులకు ఈ అసుర స్వభావము గలవారు ప్రపంచ నాశము కొరకై జన్మించుచుందురు. కామమాశ్రిత్య దుష్పూరం దంభమానమదాన్వితాః మోహాద్ గృహీత్వా సద్గ్రాహాన్ ప్రవర్తంతే శుచివ్రతాః. వారు తృప్తి చెందని వాంఛలు కలవారై, దంభ దర్పాభిమానములతో కూడిన వారై, భ్రష్ట ఆచారవంతులై, దురాచారములను మోహప్రభావముతో ఆచరించుచుందురు. చింతామపరిమేయాంచ ప్రళయాంతాముపాశ్రితాః కామోపభోగపరమాః ఏతావదితి నిశ్చితాః ఆశాపాశశతైర్బద్ధాః కామక్రోధపరాయణాః ఈహంతే కామభోగార్థం అన్యాయేనార్థ సంచయాన్. వారు అపరిమితమైనది మృత్యువే అంతముగా గల విషయ చింతను ఆశ్రయించిన వారై, కామోపభోగమే ఉత్తమమని భావించుచు, అదియే పరమార్థమని నిశ్చయించుచు, ఆశాపాశములచే బద్ధులై, కామక్రోధ పరాయణులై, ఆ కామోపభోగార్థము అన్యాయ మార్గముల ద్వారా ధనార్జనము చేయుచున్నారు. ఇదమధ్యమయా లబ్ధం ఇమం ప్రాప్స్యే మనోరథం ఇదమస్తిదమపి మే భవిష్యతి పునర్ధనం. ఇది నాకు ఇప్పుడు లభించింది, ఇక మీదట ఈ కోరికను పొందను. ఇప్పుడు నాకు ఇంత సంపద ఉన్నది, ఇక మీదట ఇంకనూ వచ్చును. అసౌ మయా హతః శత్రుః హనిష్యే చాపరానపి ఈశ్వరోహమహం భోగే సిద్ధోహం బలవాన్ సుఖీ. ఈ శత్రువును ఇప్పుడు చంపితిని, మిగిలిన వారిని ఇక ముందు చంపబోదును. నేను ప్రభువును, భోగిని, సిద్ధుడను, బలవంతుడను, సుఖవంతుడను. ఆఢ్యోభిజనవానస్మి కోన్యోస్తి సదృశో మయా యక్ష్యే దాస్యామి మోదిష్య ఇత్యజ్ఞాన విమోహితాః అనేక చిత్త విభ్రాంతాః మోహజాల సమావృతాః ప్రసక్తాః కామభోగేషు పతంతి నరకేషు చ. నేను ధనవంతుడను, గొప్ప కులము వాడను, నాతో సమానుడు లేడు. నేను యజ్ఞము చేసేదను, దానము చేసేదను, సంతసించెదను అని అజ్ఞాన మోహితులై భ్రాంతికి లోనైన చిత్తము గలవారై కామభోగములందు ఆసక్తి కలిగి మలిన పూరితమైన నరకమునందు పడుచున్నారు. ఆత్మసంభావితాస్తబ్ధ ధనమానమదాన్వితాః యజంతే నామ యజ్ఞైస్తే దంభేనా విధిపూర్వకం. వారు ఆత్మస్తుతి గావించుకొనుచు అవివేకులై ధనాభిమానముల చేత మదము గలవారై విధిరహితముగా పేరు కొరకు యజ్ఞములు చేయుచుందురు. అహంకారం బలం దర్పం కామం క్రోధం చ సంశ్రితాః మామాత్మపరదేహేషు ప్రద్విషంతోభ్యసూయకాః.
వారు అహంకారమును, బలమును, గర్వమును, కామమును, క్రోధమును ఆశ్రయించిన వారై తమ యందును ఇతరుల యందును ఉన్న నన్ను అసూయతో చూచువారలై ద్వేషించుతున్నారు. తానహం ద్విషతః క్రూరాన్ సంసారేషు నరాధమాన్ క్షిపామ్యజస్రమశుభాన్ ఆసురీష్వేవ యోనిషు. నన్ను ద్వేషించుచు క్రూర స్వభావులై పాపులకు ఆ నరాధములను రాక్షస సంబంధములైన గర్భములయందు ఉంచుచున్నాను. ఆసురీం యోనిమాపన్నాః మూఢా జన్మని జన్మని మామప్రాప్యైవ కౌంతేయ తతో యాంత్యధమాం గతిం. కౌంతేయ, అసుర జన్మమునెత్తిన మందమతులు ప్రతి జన్మమునందును నన్ను పొందకనే అంతకంతగా అధోగతి పాలగుతున్నారు. త్రివిధం నరకస్యేదం ద్వారం నాశనమాత్మనః కామః క్రోధస్తథా లోభః తస్మాదేతత్రయం త్యజేత్. కామము, క్రోధము, లోభము అనునవి నరకమునకు 3 ద్వారములయ్యున్నవి. ఇవి వినాశమును కలిగించును. కనుక ఈ మూడింటిని విడువవలెను. ఏతైర్విముక్తః కౌంతేయ తమోద్వారైస్త్రిభిర్నరః ఆచరత్యాత్మనః శ్రేయః తతో యాతి పరాం గతిం. అర్జున, అజ్ఞాన ద్వారములైన ఈ మూడింటిచే విడువబడిన నరుడు తనకు శ్రేయమును కలిగించుకొనుచు ఆ తరువాత పరమోత్కృష్టమైన మోక్షమును పొందుచున్నాడు. యశాస్త్ర విధిముత్సృజ్య వర్తతే కామకారతః న స సిద్ధిమవాప్నోతి న సుఖం న పరాం గతిం. ఎవడు శాస్త్ర విధిని విస్మరించి ఇష్టానుసారము కామోపభోగములకై వర్తించుచున్నాడో వాడు సిద్ధిని పడయలేడు, సుఖమును పొందలేడు, మోక్షమును పొందజాలడు. తస్మాచ్ఛాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమిహార్హసి. కార్యాకార్యములను నిర్ణయించుటకు నీకు శాస్త్రమే ప్రమాణం. అర్జున, కనుక నీవు శాస్త్రమునందు తెలుపబడిన కర్మను తెలుసుకొని ఆచరింపము. ఓం దత్సత్ ఇతి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే దైవాసుర సంపద్విభాగ యోగో నామ షోడశోऽధ్యాయః.